హలో నమస్తే అందరికీ. నేను మీ సర్జన్ మహేంద్ర వాయిస్. మన ఛానల్ వచ్చేసి సర్జన్స్ ట్రావెల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది సర్జన్స్ ట్రావెల్. ఈరోజు మనం డార్జిలింగ్ నుంచి రిటర్న్ వెళ్తాం అనమాట మన ప్లేస్కి. ఈ డార్జిలింగ్ సిలిగురి వెళ్ళే దారి. ఇప్పుడు నేను వెళ్ళేది వయా గూమ్, సొనాడా, కుర్సియాంగ్ అనే ప్లేస్ ఉంటాయి. ఈ ప్లేస్ నుంచి వెళ్తాను అనమాట. కుర్సియాంగ్ నుంచి వెళ్తాను. యాక్చువల్లీ నాకు టైం తక్కువ ఉండడం వల్ల నేను 2 డేస్లో డార్జిలింగ్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. చాలా ప్లేస్ ఉన్నాయి చూడడానికి. నాకు ఎంత వీలైతే అది చూశాను, అంతవరకు చూశాను. దాని తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాను. కానీ ఇక్కడ రోడ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయని చెప్పొచ్చు. డార్జిలింగ్ వచ్చేవాళ్ళంటే బైక్ మీద వస్తే చాలా అడ్వెంచరస్ ఉంటుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళిపోతాను అనమాట. ఇది డార్జిలింగ్ నుంచి సిలిగురి వెళ్ళే దారి. ఇప్పుడు మనం వచ్చేసి మనం ఉండే ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి నేను ఉండే ప్లేస్ వచ్చేసి 600 కిలోమీటర్స్ ఉంటుంది. అది బాక్రా, వెస్ట్ బెంగాల్ అనే ప్లేస్. ఆల్మోస్ట్ ఖరగ్పూర్ దగ్గరలో ఉంటుంది అనమాట. మనం రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు అన్ని ఎంత బాగున్నాయి ఇల్లు. మొత్తం ఇది అంతా హిల్ స్టేషన్ ఏరియా. ఆ చిన్న చిన్న కొండల మీద అసలు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు చూడండి. ఈ పక్కన ట్రాక్ అనిపిస్తుంది, అది ట్రైన్ అన్నమాట, టాయ్ ట్రైన్. అది సిలిగురి నుంచి వస్తుంది. రోజుకి ఒకసారి 2 సార్లు ఉంటుంది అంతే ట్రైన్. అది కూడా సిలిగురి నుంచి డార్జిలింగ్కి 6 hours ఉంటుంది మినిమము. కానీ ఎవరైనా మంచి లీవ్లో వచ్చి టైం ఉన్న వాళ్ళైతే దాంట్లో రావచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ బైక్ మీద చాలా అడ్వెంచర్స్ ఉంటుంది అసలు రైడ్. కాకపోతే మన తెలుగు స్టేట్స్ నుంచి రావాలనుకునే వాళ్ళకి కొంచెం కష్టమే బైక్ మీద రావడం. కాకపోతే ఇక్కడ బైక్స్ రెంటల్స్లో ఏమి ఉండవు అనుకుంటున్నాను నాకు తెలిసి. అయితే ఇచ్చిన కూడా చాలా స్కామ్ చేస్తారు, ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు అనుకుంటున్నాను నేను. చూడండి, ఎవరైనా బైక్ మీద వచ్చే వాళ్ళు అడ్వెంచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద నుంచి సిలిగురి నుంచి డార్జిలింగ్ పై వరకు హిల్ స్టేషన్ వరకు బైక్ మీద వెళ్తే చాలా అడ్వెంచరస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా రైల్ ట్రాక్, ఇక్కడ నుంచి వెళ్తుంది అన్నమాట ట్రైన్స్. ఇక్కడ చూసి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ప్లేసెస్ అన్నీ. ఈ ఇల్లు చూడండి ఎంత బాగా కట్టారో. నేను మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాను. మేము డార్జిలింగ్ నుంచి 6 o'clock స్టార్ట్ అయ్యాను కాబట్టి షాప్స్ ఏమి ఓపెన్ అవ్వలేదు. కానీ ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇన్నోవేటివ్ ఉన్నారనమాట. ప్రతి ఇంట్లో చాలా డెకరేటివ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి హౌసెస్ అన్నీ. ఒక చూసి ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లాగ్, ప్రతి ఇంట్లో కలర్ఫుల్ ఫ్లాగ్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం బిల్డింగ్స్ అన్నీ వ్యాలీ ఎడ్జెస్ పైన కట్టారు. వ్యాలీస్ పైన కట్టినా కూడా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు. 3 floors 4 floors బిల్డింగ్స్. ఇది ఎక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో బిల్డింగ్ చూడండి. అది మొత్తం వ్యాలీలో ఉంది. ఆల్మోస్ట్ 3 floors వ్యాలీలో ఉంది. ఆ వ్యాలీలో కూడా పార్కింగ్ ఉంది మళ్ళీ అండర్ గ్రౌండ్లో. ఎంతైనా స్కిల్ అని చెప్పచ్చు, అడాప్టబిలిటీ కూడా. ఈ మనిషి అని కూడా ఇక్కడైనా బ్రతకొచ్చు అని ప్రూవ్ చేస్తున్నారు. అది ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఇల్లు చూడండి, అది ఎంత డెప్త్లో ఉందో. డార్జిలింగ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్లీ. అందరు విజిట్ చేయాలని అనుకుంటున్నాను నేను. నా గురించి తెలియని వాళ్ళకి, మాది తెలంగాణ, కానీ నేను వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంటాను. జనరల్ సర్జరీ పీజీ చేస్తాను నేను. నా ఎంబీబీఎస్ వచ్చేసి 2014లో జాయిన్ అయ్యాను నేను. 2020లో అయిపోయింది. నేను వచ్చేసి ప్రతిమా మెడికల్ కాలేజ్ చదివాను కరీంనగర్లో. అక్కడ నుంచి వచ్చి పీజీ చేస్తున్నాను ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జనరల్ సర్జరీ. ఎవరైనా వెస్ట్ బెంగాల్ జనరల్ సర్జరీ గురించి పీజీ చేస్తే, ఇప్పుడు ఎలాగో నీట్ కౌన్సిలింగ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను నీట్ పీజీ గురించి. ఎవరైనా వేరే స్టేట్కి వచ్చి రావాలనుకునే వాళ్ళు ఉంటే
కొంచెం చూసుకొని రావడం బెటర్. ఎందుకంటే ఇక్కడ బాండ్ ఉంది 3 years, 30 లక్షలు కట్టాలి, లేకపోతే పక్కా చేయాల్సిందే. ఇక్కడ పాస్ స్ట్రిక్ట్ అనమాట. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది కొంచెం, కానీ అందరు నేర్చుకుంటారు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. లాంగ్వేజ్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎట్లయినా అంటే కొంచెం ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, తర్వాత ఎలాగో నేర్చుకుంటారు. కాకపోతే ఏంటంటే బాండే కొంచెం కష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే పక్కా 3 years ఇక్కడే ఉండాలి. ఐ మీన్ ఇప్పుడు ఎంఎస్కి 3 years ఉండాలి, తర్వాత ఇంకా 3 years స్టార్ట్ చేయాలి. అదొక్కటే కొంచెం డిఫికల్ట్. ఇన్ కేస్ మనకి ఎంసీఏ వచ్చినా కూడా డబ్బులు కట్టాలన్నమాట. ఒకవేళ ఐ మీన్ ఎంఎస్ తర్వాత ఎంసీఏ వచ్చింది అనుకోండి, తర్వాత కూడా వెళ్ళడానికి ఇక్కడ ఛాన్స్ ఉండదు అనమాట. ఒకవేళ మనం ఎంసీఏ వచ్చి వేరే స్టేట్లో వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ డబ్బులు కట్టి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళలేము. అదే ఒకవేళ ఇక్కడ స్టేట్లో జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మళ్ళీ ఈ 3 years ప్లస్ ఇంకా ఎంసీఏ కూడా 3 years బాగుండేది. మొత్తం 6 years సర్వీస్ చేయాలి. ఇంకా 6 years సర్వీస్ చేస్తే ఇంకా అప్పటి వరకు ముసలాడం అయిపోతాం అనమాట. అందుకే అడ్వైజ్ చేసేది అంటే మీకు ఆప్షన్ లేకపోతే వేరే స్టేట్లో, ఇక్కడ వెస్ట్ బెంగాల్ తీసుకోండి. వేరే స్టేట్లో ఉంటే వేరే స్టేట్ ప్రిఫర్ చేయడం బెటర్. నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్తాను. యాక్చువల్లీ నాకు టైం తక్కువ ఉండడం వల్ల 2 days ప్లాన్ చేశాను డార్జిలింగ్ ట్రిప్. నేను రిటర్న్ వెళ్ళిపోతాను అనమాట. ఎర్లీ మార్నింగ్ అసలు చాలా చలి ఉండేది. 6 degrees 7 degrees ఉంది యాక్చువల్ చలి. హిల్ స్టేషన్ కదా, చాలా టెంపరేచర్ డ్రాప్ అవుతుంది అనమాట. మనం రైడింగ్ గేర్ అంతా వేసుకొని డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు రోడ్స్ ఎంత అసలు కొత్తలా ఉన్నాయి, అసలు ఎంత నేచర్ దగ్గరగా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అనమాట. అది ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ నేను పైకి వెళ్ళేప్పుడు ఎక్కువ రికార్డ్ చేయలేదు. ఐ మీన్ అంటే బ్యాటరీ లేకపోవడం వల్ల, గోప్రోలో ఛార్జింగ్ కూడా లేకపోవడం వల్ల అంత ఎక్కువ రికార్డ్ చేయలేదు. ఇప్పుడు రిటర్న్లో బ్యాటరీ అంతా సెట్ చేశాను. ఇప్పుడు నేను వచ్చేసి ఇది కుర్సియాంగ్ ఏరియా అనమాట. కుర్సియాంగ్ కూడా కాదు, డార్జిలింగ్ లీవ్ అవుతున్నాను. ఇప్పుడు సిలిగురి నుంచి డార్జిలింగ్ వచ్చే హిల్ స్టేషన్ మధ్యలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. మధ్యలో చాలా చిన్న విలేజెస్ ఉన్నాయి అన్నమాట. దాంట్లో కొంచెం మంచి ప్లేసెస్ అంటే కొంచెం పెద్ద ప్లేస్ అనేది కుర్సియాంగ్ ఒకటి, సోనాడా, గూమ్ అని ఈ ప్లేస్ ఉన్నాయి. ఇక్కడ చాలా టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ టీ గార్డెన్స్ ఎక్కువ ఫేమస్, టైగర్ హిల్స్ అని కూడా ఉన్నాయి డార్జిలింగ్లో. కానీ నేను అవన్నీ కవర్ చేయలేకపోయాను. కానీ ఎవరైనా వచ్చేవాళ్ళంటే ఒక 1 week 2 weeks ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇక్కడ నుంచి సిక్కిం కూడా వెళ్ళొచ్చు. సిక్కిం కూడా చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఎంత బాగుందో ఆ వ్యాలీ చూడండి. స్నో పొద్దునే మంచు వస్తుంది అన్నమాట. మొత్తం క్లౌడ్స్ అన్నీ దగ్గర కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడడానికి అంత రోడ్ అంతా వర్షం పడటం అనిపిస్తుంది, అది వర్షం కాదు. నైట్ అంతా మంచు పడింది కాబట్టి అలా అనిపిస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ రైల్వే కనిపిస్తుంది, ఇది రైల్ రోడ్. ఆ టాయ్ ట్రైన్ ఉంటుంది కదా సిలిగురి నుంచి, అదనమాట. రైట్ సైడ్ చూడొచ్చు వ్యాలీ ఎంత బాగుందో. ఆ చెట్లు చూడండి అసలు ఆ వ్యాలీలో చాలా డెప్త్లో ఉన్నాయి, అయినా అంత పైకి ఉన్నాయి అన్నమాట. అంటే ఇంకా కింద ఇంత చాలా డెప్త్లో ఉన్నాయన్నమాట. అసలు దగ్గర ఒక 3 story 4 story అంటే బిల్డింగ్ అంత హైట్లో ఉన్నాయి ఆ చెట్లు. ఆ ఇల్లు కూడా అసలు ఆ చెట్లు ఎక్కడ ఉంటాయి బేస్లో అక్కడ కట్టారు ఇల్లు. అంటే కింద వరకు అన్ని ఫ్లోర్స్ 3 floors 2 floors కింద వరకు వ్యాలీలో ఉన్నాయి. ఇంకా పైన మిగతా 2 floors 3 floors అంటే పైన ఉన్నాయి అనమాట రోడ్డు దగ్గరలో. కానీ ఇక్కడ పీపుల్ కూడా చాలా అసలు ఎంత యాక్టివ్ ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తారు. పొద్దున్న లేచి జాగింగ్కి అటు ఇటు వెళ్తున్నారు. అసలు ఎవరు ఖాళీగా ఉండట్లేదు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే చాలా లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇది ఒక ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, నేపాలీ, బెంగాలీ, యాక్చువల్లీ మినిమం 3-4 లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. అసలు మంచి పని మంచి అని చెప్పొచ్చు. మన ఛానల్ అసలు ఇప్పుడిప్పుడే రీసెంట్గానే పెడుతున్నాం. మనం ఎక్కువ వీడియోస్ పెట్టడానికి నాకు టైం ఉండట్లేదు.
లేదా మనం హాస్పిటల్లో పనిచేస్తాము, పేషెంట్లు ఎక్కువ ఉంటారు మన అసలు జనరల్ సర్జరీ, ఎప్పుడు ఓటీస్ ఉంటాయి అన్నమాట, ఆపరేషన్స్ ఉంటాయి. అందుకని చాలా టైం తీసుకుంటాను. వీడియోస్ ఎప్పుడు నాకు టైం దొరికినప్పుడే ఎడిట్ చేస్తున్నాను. అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అన్నమాట. చూద్దాం. మన వచ్చేసి ఇప్పటివరకు ఒక 28 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ప్రతి వీడియోలో సబ్స్క్రైబర్ కౌంట్ పెడతానమాట. కీప్ చెక్ ఆన్ దిస్ సబ్స్క్రైబర్స్ కౌంట్ అని. చూద్దాం. నేను అక్టోబర్ 12th ఏమో ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆల్మోస్ట్ 3 months అవుతుంది. 3 monthsలో మనకు 28 సబ్స్క్రైబర్స్ వచ్చారు. చూద్దాం, జనాలు కూడా చూస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు అనుకుంటున్నాను. నేను ఇక్కడ వాళ్ళని అడిగాను అనమాట, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ కొనుక్కొని ఉండాలనుకుంటే ఇలా అని. వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఉండాలనుకుంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అని ఏమో ఫార్మాలిటీ చెప్పారు అనమాట. కాకపోతే ఎవరైనా ఓల్డ్ ఏజ్ 50 years రిటైర్మెంట్ అయ్యాక పీస్ఫుల్గా బ్రతకాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఇల్లు కొనుక్కొని బ్రతకడం బెస్ట్ ఆప్షన్. అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు వాళ్ళని. రోజు హ్యాపీగా బ్రతకవచ్చు ఇక్కడ. ఈ డార్జిలింగ్ ఏరియా ఉంది కదా, అక్కడేమో చాలా టూరిస్ట్ ప్లేస్ అనమాట. అక్కడ జనాలంతా బిజినెస్ ఓరియంటెడ్ అంత ఉన్నారు. ఈ మధ్యలో ఇల్లులు ఉంటాయి చూడండి, ఇక్కడ చాలామంది వేరే దగ్గర నుంచి వచ్చి 1 month 2 months అంటే ఆ విలేజెస్లోని ప్లేసెస్లో ఉంటారనమాట. వాళ్ళ ఇంట్లలో ఉంటారు, పేయింగ్ గెస్ట్ లాగా. అంటే వాళ్ళ ఫ్యామిలీస్తోనే ఉంటారు అనమాట. ఇంకా నార్మల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళనే ఉంటారు, నెల రోజులు అలా ఉంటారు, హ్యాపీగా పీస్ఫుల్గా ఉండి దాని తర్వాత వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఇల్లు కాస్ట్ ఎంత ఉంటే అడిగాను. వాళ్ళు ఒక 40 lakhs 50 lakhs ఉంటాయని చెప్పారు. ఒక చిన్న ఇల్లుకి, ఒక 1 BHK లాంటి ఇల్లుకి ఒక 40 lakhs 50 lakhs ఉంటాయి అన్నారు. కాకపోతే వర్షాలు వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అలా అవుతే ఇబ్బంది అవుతుందంట. దానికి కూడా కాస్ట్ అంతా లేదు కానీ నీకు పర్మిషన్ తీసుకోవడానికి చాలా ప్రొసీజర్స్ ఉంటాయని చెప్పారన్నమాట. అంటే ఎవరైనా ఇలా పీస్ఫుల్గా బతకాలనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకొని ఉండొచ్చు. రిటైర్మెంట్ అయ్యాక డబ్బులు ఉంటాయి. నేను ఇప్పుడు రిటర్న్ అయ్యేప్పుడు కొంచెం మంచి అంటే కొంచెం స్పీడ్గానే వెళ్ళాను, తొందరగా కవర్ చేశాను. వచ్చేప్పుడు అప్ హిల్ కాబట్టి కొంచెం టైం పట్టింది. రిటర్న్ అయ్యేప్పుడు త్వరగానే వెళ్ళాను. నేను వచ్చేసి 14 బ్యాచ్లో జాయిన్ అయ్యాను ప్రతిభా మెడికల్ కాలేజీలో. 2020లో అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు పీజీ జాయిన్ వెస్ట్ బెంగాల్లో. అసలు ఈ మెడిసిన్ ఇంట్రెస్ట్ వాళ్ళు చేయడం బెటర్, కాకపోతే లాంగ్ టైము ప్యాషన్ ఉండాలి. మనకేంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నాం కాబట్టి మనం ఉండే ప్లేస్లో ఎక్కువ ఏముండవు. ఉంటే ఆపరేషన్ చేయడము, చదువుకోవడం ఇదొకటే ఉంటుంది. మనకి ఎప్పుడైనా హాబీలాగా టైం పాస్కి ఎటైనా వెళ్ళినప్పుడు ఎలాగో ఎట్లయినా ట్రావెల్ చేస్తాం. అప్పుడప్పుడైనా ఎందుకు రికార్డ్ చేయొద్దు అనుకున్నాను. రికార్డ్ చేసి పెడితే ఎడిట్ చేసి పెడితే అయిపోయింది కదా, ఒక హాబీలా ఉంటుంది అని అనుకున్నాను. అలానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇట్స్ ఫైన్. ఎవరైనా చూస్తే చూస్తారు, చూడకపోయినా పర్లేదు. ఇట్స్ రైట్. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఎంత బాగున్నాయో. అసలు ఈ ఇల్లుస్ ఎంత బాగా కట్టారు, అసలు అంత బాగా కట్టారు. కానీ చాలా బిజినెస్ జరుగుతుంది అన్నమాట. చాలా అంటే చాలా బిజినెస్ జరుగుతుంది ఇక్కడ.
కానీ ఈ మధ్యలో ఊళ్ళల్లో పేయింగ్ గెస్ట్ ఉన్నాయన్నమాట. కానీ నేను రూమ్స్, హోటల్ రూమ్స్ అవి కావాలంటే నీకు కుర్సియాంగ్లోనే లేకపోతే డార్జిలింగ్లోనే దొరుకుతాయి. ఇప్పుడు ఈ వ్యాలీ అంతా రైట్ సైడ్లో ఉందన్నమాట. నేను వచ్చేప్పుడు అంటే నేను ట్రై చేసే సైడ్లో వ్యాలీ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ రైట్ సైడ్లో వ్యాలీ ఉంటుంది. అసలు మ్యాక్సిమం అన్ని ట్యాక్సీలు కార్లే వస్తారనమాట. రైడర్స్ ఎక్కువ తక్కువ. అంటే ఈ బైక్లో వచ్చేవాళ్ళు చాలామంది రైడర్స్, ఇట్లా మోటార్ బ్లాగింగ్ చేసేవాళ్ళు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఈ రైడర్సే వస్తుంది. చూడండి లెఫ్ట్ సైడ్ అందరూ రైడర్స్ అనమాట. అవి తప్పించి ఇంకా అసలు ఎవడు లోకల్ లైట్స్ వాళ్ళంతా మ్యాక్సిమం ఈ ట్యాక్సీల్లో లేకపోతే వాళ్ళు చిన్న చిన్న వ్యాన్స్ ఉన్నాయన్నమాట, దాంట్లోనే ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు. టూరిస్ట్ కూడా మ్యాక్సిమం వచ్చేవాళ్ళు ఈ ట్యాక్సీలోనే వస్తారు. ఎక్కడ చూడొచ్చు పీజన్స్. ఈ ఇల్లు చూడండి రైట్ సైడ్లో ఇల్లు అసలు చాలా డెప్త్లో 3 ఫ్లోర్స్ కింద వ్యాలీలో ఉంది ఆల్రెడీ. కానీ ఒక ఆర్ట్ అని చెప్పొచ్చు ఇలాంటి ఇల్లు కట్టడం కూడా. ఇక్కడ ప్రతి ఇంట్లో చాలా యానిమల్స్ పెంచుకుంటున్నారు. ప్రతి ఇంట్లో యానిమల్స్ ఉన్నాయి. వాళ్ళ డెకరేషన్ కూడా ఇంట్లో చాలా బాగుందన్నమాట. వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కల్చర్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. అంటే వాళ్ళ క్లైమేట్ తగ్గట్టుగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తగ్గట్టు వాళ్ళ కల్చర్ ఉంది. ఇండియా అసలు చాలా పెద్ద డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ట్రావెల్ చేయడం బెస్ట్ అని చెప్పచ్చు. ట్రావెల్ చేస్తే అసలు డిఫరెంట్ పీపుల్ని చూడవచ్చు, డిఫరెంట్ కల్చర్స్ని చూడవచ్చు. ఇక్కడ చూడొచ్చు, అక్కడ దూరంగా చూడొచ్చు మేఘాలు అనిపిస్తున్నాయి కదా, ఆ క్లౌడ్స్ అన్నీ టచ్ అవుతున్నాయి అన్నమాట. రైట్ సైడ్ చూడొచ్చు వ్యాలీస్ ఎంత పెద్దగా ఉందో. కరెక్ట్గా అనిపించట్లేదు కానీ ఇక్కడ ఈ టర్నింగ్ దగ్గర మొత్తం ఈ రైట్ సైడ్లో బ్యారికేడ్ పెట్టారు కదా, ఆ వ్యాలీ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆయన స్పీడ్గా వచ్చాడంటే అంతే, ఇంకా బండి అదే ముక్కలు అయిపోయింది, ఏం దొరకదు అక్కడ. ఈ రైట్ సైడ్లో చెట్లు చూడండి, అసలు ఆ చెట్లు ఇంకా చాలా డెప్త్లో ఉన్నాయి కిందికి. ఈ లెఫ్ట్ సైడ్లో ఈ రైల్ ట్రాక్ ఉంది కదా, ఇది ఒక హాఫ్ వే వరకు ఉంటుంది. దాని తర్వాత ఒక స్ట్రైట్ వేలో వెళ్తుంది అనమాట. ఆ వే అంత అడ్వెంచరస్ ఉండదు. అక్కడ నుంచి మనం వేరే దారిలో వెళ్తాము, అక్కడ ట్రాక్ రాదనమాట. కాబట్టి అన్ని కర్వ్స్ ఉంటాయి, టర్న్స్ ఉంటాయి, అడ్వెంచరస్ రోడ్ ఉంటుంది. అంటే హాఫ్ వే వరకు ఇలా అడ్వెంచరస్ రోడ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ హాఫ్ వే వరకు 2 వేస్ ఉన్నాయి అనమాట. రెండు రోడ్స్ ఉన్నాయి జస్ట్ వీడి వరకు వెళ్ళడానికి. ట్యాక్సీలు, బైక్లు అందరూ ఈ అడ్వెంచర్ రోడ్ని వెళ్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ అయిన వాళ్ళైతే దాంట్లో వెళ్ళొచ్చు. అందరు లైక్ చేస్తారు, షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. మన తెలుగులో ఎక్కువ ఎవరు మోటార్ బ్లాగింగ్ చేసే వాళ్ళు ఇక్కడికి సిలిగురి, డార్జిలింగ్కి వచ్చారో రాలేదని తెలియదు, చూడలేదు. మన అందరూ తెలిసి మన తెలుగులో ఉన్నారు యూట్యూబర్స్ చాలామంది ఫేమస్ వాళ్ళు. మనం రీసెంట్గానే స్టార్ట్ చేసాము. మనకు కూడా ఏదో ఒక రోజు కొంతమంది సబ్స్క్రైబర్స్ అయినా వస్తారనుకుంటున్నాను. దేనికైనా టైం పట్టుద్ది. ఇట్స్ ఎర్లీ స్టేజెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చాలా ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ వారణాసి, ఇంకా లదాఖ్ అసలు మెయిన్ ట్రిప్ అని చెప్పొచ్చు. లదాఖ్ ఏప్రిల్లో లదాఖ్ ప్లాన్ చేస్తున్నాను. కానీ నాకు లీవ్స్ దొరకడం చాలా కష్టము. ఏదో ఒక విధంగా లీవ్స్ మేనేజ్ చేసి లదాఖ్ వెళ్ళాలని ట్రై చేస్తున్నాను ఈ మంత్, నెక్స్ట్ 2025లో.
యాక్చువల్లీ నేను మార్నింగ్ స్టార్ట్ అయ్యాను అనమాట. డార్జిలింగ్ నుంచి సిలిగురి అంటే రిటర్న్ వెళ్ళడం మార్నింగ్ స్టార్ట్ అయ్యాను, ఎర్లీ మార్నింగ్. నేను స్టార్ట్ అయింది ఫ్రైడే మార్నింగ్. నాకు సాటర్డే మళ్ళీ హాస్పిటల్లో డ్యూటీ ఉంటుంది. అందుకే నేను సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యానంటే సిలిగురికి మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోవాలి. మళ్ళీ అవన్నీ 600 కిలోమీటర్స్ నేను కంటిన్యూస్ ఒక స్ట్రెచ్లో డ్రైవ్ చేస్తాను. యాక్చువల్లీ ఈ 600 కిలోమీటర్స్ ఒక ఆల్మోస్ట్ 8.5 అవర్స్లో వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు డార్జిలింగ్ ట్రిప్, ఐ మీన్ లదాఖ్ ట్రిప్ అనుకుంటున్నాను 2025లో ఏప్రిల్లో. లదాఖ్ వెళ్ళడానికి ఏప్రిల్ మే ఇది కరెక్ట్ టైం అన్నమాట, సమ్మర్ స్టార్టింగ్. నేను ఇక్కడికి వచ్చేపు ఆగి ఫోటోలు తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఎక్కువ ఫోటోలు ఇండివిజువల్గా తీసుకోలేదన్నమాట. కానీ ఇక్కడ ఎవరో ఒక లోకలైట్స్ ఉంటే వాళ్ళతో ఆగి ఫోటో తీసుకున్నాను ఇక్కడ ఆగి. అసలు అసలు ఎంత బాగా మాట్లాడతారు, అన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు అన్నమాట. ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. కానీ ఫోటోలు తీసుకున్నాయి, అన్నీ రికార్డ్ చేయలేదు. బయట ఎవరు ఒక లోకలైట్ వాళ్ళు ఉంటే కొన్ని ఫోటోలు తీశారనమాట. రిటర్న్ స్టార్ట్ అయ్యాను. ఎక్కువ టైం లేదు కాబట్టి త్వరగా వెళ్తున్నాను. నేను ఇది ఎక్కువ ఎడిట్ చేయలేదన్నమాట. ఈ డార్జిలింగ్ నుంచి సిలిగురి వెళ్ళే దారి అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను అనుకున్నాను ఇది కట్ చేయకూడదని. ఎంత ఎక్కువైనా పర్లేదు, ఆ రోడ్ మొత్తము ఆ రోడ్స్ అన్ని చూపించాలని అనుకుంటున్నాను. అంటే వీడియోలు ఇంతే అవుతుంది, అయినా చూస్తారు అనుకుంటాను. ఎందుకంటే చాలా రోడ్స్ అని చాలా బాగున్నాయి, ఆ ప్లేస్ కూడా చాలా బాగున్నాయి. ఇది చూడండి, రోడ్ చిన్నగా ఉంది, దాంట్లోనే ఈ లారీలు అంటే అన్నీ వస్తాయి అన్నమాట. చాలా రిఫ్రెషింగ్ ఉన్నాయి అసలు. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ప్లేస్కి వెళ్తే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అందరూ ఎప్పుడో ఒకసారి అయినా ఇలాంటి ప్లేస్కి వెళ్ళడం బెటర్, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడు అందరు బిజీగానే ఉంటారు మన పనిలో, మనం జాబులు చేసుకోవడంలో. అందరూ మనం బ్రతకడానికి పనులు చేయాలి, తిండి ఇవన్నీ ఉంటాయి, ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కాకపోతే ఎప్పుడో ఒకసారి లీవ్ తీసుకొని ఇలాంటి టూర్ వెళ్ళడం చాలా బెటర్, చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. ఇలాంటి ప్లేస్కి వెళ్ళడం ఇంకా బాగుంటుంది. మనం ఎక్కువ తిరుపతికి అటు ఇటు వెళ్తాము, కానీ ఇంత దూరం ఎవరు రారు. కానీ ఇలాంటి ప్లేస్కి రావడం చాలా బెస్ట్ అసలు. చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. అంటే కొత్త ప్లేస్, కొత్త కల్చర్ చూసినట్టు ఉంటుంది. కానీ డార్జిలింగ్ అనేది నార్త్ బెంగాల్ ఒక పార్ట్, కానీ ఇక్కడ కానీ లోకల్ లాంగ్వేజ్ మాత్రం నేపాలీస్ లాంగ్వేజ్ అన్నమాట. అక్కడ రైట్ సైడ్ దూరంగా కనిపిస్తుంది చూడండి, మబ్బులు మొత్తము మంచు వచ్చి ఇది ఇక్కడ చూడండి ఇల్లు. అసలు ఆ పైన కొండపైన నిలబెట్టారు ఇల్లు. ప్రతి ఇంట్లో మంచిగా వాళ్ళు ఆ లోపల ఇంటీరియర్ ఉంటుంది కదా. అసలు నేను నార్మల్ ఒక రీల్ చూసాను అనమాట, రికార్డ్ చేయలేదు కానీ చూసాను. ఎక్కడ చూడండి, రైట్ సైడ్ చూడండి, ఆ ఇల్లు చూడండి ఎంత వ్యాలీలో కట్టారు. అసలు అక్కడికి ఎలా వెళ్తారో తెలియదు నాకు. ఇక్కడ ఆగి మొత్తం రికార్డ్ చేశాను కొంచెం టైం. అది ఒక చూడండి, రైట్ సైడ్ ఇల్లు ఉంది కదా, అది మొత్తం వ్యాలీలో ఉంది. అసలు అది అక్కడికి ఎలా వెళ్తారో తెలియదు. అంటే మనుషులు వెళ్ళొచ్చు, కాదు బైక్స్ ఇవన్నీ కూడా అందులోకి తీసుకెళ్తున్నారు, అక్కడ తీసుకెళ్ళి పార్క్ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ పైకి అసలు ఎట్లు తీసుకొస్తారేమో, వాడి ఇంట్లో లోపల నుంచి తీసుకెళ్తాడో బయట నుంచి తీసుకెళ్తాడో తెలియదు. కానీ మళ్ళీ అంటే బాగా వర్షం పడ్డప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి అన్నారు, కానీ తెలియదు, మనం చూడలేదు. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ కట్టుకున్న ఇల్లు సేఫ్ సైడ్లో ఉన్నాయి, ఈ రైట్ సైడ్ కట్టుకుని ఇల్లు అని లోయలో కట్టారనమాట. ఈ వర్షం పడ్డప్పుడు ల్యాండ్ స్లైడ్ అవుతాయో లేదో తెలియదు.
నేను మధ్యలో ఒక దగ్గర ఆగి టిఫిన్ చేశాను అనమాట. ఆ రెస్టారెంట్లో అన్నిటి ఒకటి ఉంది చిన్నది. వాడు కట్టిన దాంట్లో విండో నుంచి చూస్తే మొత్తం అసలు ఆ వ్యాలీ కనిపిస్తుంది. కింద నుంచి పిల్లలు వేసి జస్ట్ కట్టారనమాట. డార్జిలింగ్లో ఈ రోప్ వే కూడా ఉంది, కానీ నేను రోప్ వేకి టికెట్స్ మార్నింగ్ వెళ్తే ఇస్తానంట, కానీ నేను వెళ్ళేసరికి లేట్ అయింది. టైగర్ హిల్, రోప్ వే, మార్కెట్ ఉంది, చాలా మార్కెట్ చూడవచ్చు. టీ గార్డెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. ఇది రైట్ సైడ్ ఇల్లు కనిపిస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ 2 floors కింద ఉంది, దానిపైన ఇది కట్టారు. ఇప్పుడు నేను వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ ఎంత 15 months అవుతుంది. నేను వచ్చేసి 15 monthsలో చాలా వరకు బెంగాలీ నేర్చుకున్నాను. మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది, బాగానే మాట్లాడతాను, కానీ అంత ఫ్లూయెన్సీ రాదు మనకి, మెల్లమెల్లగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకా 2026 వరకే ఉంటాను అన్నమాట. 26 వరకే ఎంఎస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎంసీఎస్ చేయాలి, లేకపోతే ఎంఆర్సీఎస్ ఏదో ఒకటి రాసి యూకే అన్న పోవాలనుకుంటున్నాను. చూద్దాం, చాలా టైం ఉంది. ప్రస్తుతానికైతే ఈ రైడ్ ఎంజాయ్ చేద్దాము. ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి, డార్జిలింగ్ వీడియోస్ సిరీస్ కంటిన్యూ చేస్తాను. కానీ ఏంటంటే అసలు సబ్స్క్రైబర్స్ ఎవరు పెరగట్లేదు, అసలు ఎందుకో తెలియదు. కానీ ఈ యూట్యూబర్ కూడా మన వీడియోస్ ఎవరికి రికమెండ్ చేస్తున్నాడో చేయట్లేదు తెలియదు, కానీ మనం డబ్బులు పెట్టి ప్రమోట్ చేసే అంత సీన్ లేదు. చూద్దాం, మెల్లిమెల్లిగా గ్రోత్ వస్తుంది అనుకుంటున్నాను. ప్రస్తుతంగా 20 subscribers ఉన్నారు. ఏదో 1000 subscribers అయితే సంథింగ్ ఏదో ఉంది. చూద్దాం, 28 అంటే చాలా తక్కువ. 1000 వరకు వెళ్ళాలంటే టైం పడుతుంది. కానీ ప్రస్తుతంగా ఈ రోడ్లను ఎంజాయ్ చేయండి, చూడండి ఎంత బాగున్నాయో. కానీ వచ్చేసి కుర్సియాంగ్ అనమాట. ఇది కుర్సియాంగ్ అనే ప్లేస్. ఈ కుర్సియాంగ్ అనేది కూడా డార్జిలింగ్ లాంటిదే. ఇక్కడ కూడా చాలా హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా సమ్ వాటర్ ఫాల్స్ ఏదో ఉంది ఒకటి. డార్జిలింగ్ వచ్చేసి మొత్తం టీ గార్డెన్స్కి ఫేమస్. 2-3 టీ ఫోటోలు తీసుకున్నాను. కానీ నాకు కాఫీ అంటే ఎక్కువ అడిక్షన్ అనమాట. కాకపోతే ఇక్కడ కాఫీ ఏం దొరకదంట. అంటే కాఫీ తాగడానికి దొరుకుతుంది, కానీ కాఫీ పౌడర్ అంటే ఏం స్పెసిఫికల్లీ మేడ్ ఏమి ఉండవు ఇక్కడ. ఇప్పుడు నేను వెస్ట్ బెంగాల్లో ఉంటాను. అక్కడ మా కాలేజీలో ఉండే వాళ్ళంతా నాకు తెలుగు అర్థం కాదనమాట, మోస్ట్లీ తెలుగు అర్థం కాదు. అలాగే చాలామంది అంటారు వేరే లాంగ్వేజ్లో కూడా మాట్లాడాలని, ఐ మీన్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ బెంగాలీలో కూడా ట్రై చేయొచ్చు. కానీ I'll try to speak in different languages at least for some time. थोड़ा हिंदी में भी बात करूँगा कभी कभी. బెంగాల్ మీద కొంచెం ట్రై చేస్తాను. అంటే మనకు అంత కరెక్ట్గా ఫ్లూయెంట్గా రాదు బెంగాలీ. কিন্তু আমি চেষ্টা করব কি బెంగాలీ থেকে বলবো. ఎందుకంటే మన తెలుగు ఇక్కడ బెంగాల్కి సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు. देखेगा कितना दिन देखते, कभी कभी हिंदी में भी बोलता हूँ, क्योंकि हमारा स्पेसिफिकली थोड़ा की बोलते हैं, हमारा तो स्पेसिफिकली तेलुगु सब्सक्राइबर्स ही ज़्यादा रहता है. बट आई प्रिफर मोस्टली टू स्पीक इन तेलुगु, बट स्टिल आई ट्राई टू स्पीक इन डिफरेंट लैंग्वेजेस. I think it will be good if I speak at least in different languages. చూస్తాను నెక్స్ట్. I'll try to use different languages in different videos from now on at least. It will definitely build some curiosity among people who watch our videos also. చూద్దాం, మన వీడియో చూసే వాళ్ళకి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. मतलब डिफरेंट लैंग्वेज माట్లాడते కూడా लोगों को भी अच्छा लगेगा. हम लोग डिफरेंट लैंग्वेज बात करते तो अच्छा लगेगा.
और देखने वाले लोगों को भी अच्छा लगेगा। इस वजह से हम लोग डिफरेंट लैंग्वेज यूज़ करेंगे अभी आने वाला वीडियोस में। আমি চেষ্টা করব কি অন্য অন্য ল্যাঙ্গুয়েজ ইউজ করব, কিন্তু আমার তো অত ফ্লুয়েন্সি নাই, কিন্তু আমি ট্রাই করব। I'll try my best to use different languages. I know Hindi, English, Telugu, and little not fluent of Bengali, but I know Bengali as well. But some of my friends don't accept that I know Bengali. It's fine. Let them. ఎక్కడ వాళ్ళు అనుకుంటారు నాకు ఎక్కువ అర్థం కాదని. పిచ్చర్ మనకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది, అంటే అర్థమవుతుంది, మాట్లాడతాం కూడా. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది ఎక్కడెక్కడ వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ వచ్చి 3 years 2 years అవుతుంది కాబట్టి వాళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడతారు. మనం ఫస్ట్ చూసినప్పుడు వాళ్ళు ఇక్కడ లేము అనుకుంటాం, దాని తర్వాత మెల్లమెల్లగా అర్థమవుతుంది వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ విల్ మూవ్ ఆన్, ఎవ్రీవన్ విల్ గెట్ అడ్జస్టెడ్. అండ్ అంటే అందరూ అడ్జస్ట్ అవుతారు, అందరూ నేర్చుకుంటారు. ఎవ్రీవన్ విల్ లర్న్, सब सीखेगा, सब हो जाएगा. ज़िंदगी की एक पार्ट ऑफ लाइफ है, बस चलेगा, चलने दो. यार कितना सुंदर है भाई रोड, देखना ये रोड देखो कितना अच्छा दिख रहा है. इधर घर वर भी अच्छे बनाए लोग. देखो हर घर में इतना अच्छा डेकोरेशन है. सब हर घर में फ्लैग्स वैसा है, ठीक ठाक. तो लोगों को भी अच्छा है. राइट साइड पेट्रोल पंप है ना, इधर ही मैं जब जाने वाला था तब मतलब पेट्रोल खत्म हो रहा था, उधर ही मैं फिल किया था. दैट वाज द प्लेस वेयर आई फिल्ड द पेट्रोल. यू कैन सी दिस ब्यूटीफुल थिंग्स. दिस इज बुद्धिस्ट टेंपल ऑन द लेफ्ट साइड. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో ఉంది బుద్ధిస్ట్ టెంపుల్ అది. కానీ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు స్టాప్ అండ్ విజిట్ దట్. కానీ చూసాను నేను చాలామంది ప్లేసెస్, చాలామంది అక్కడ దిగి ఫోటోలు అన్నీ దిగుతున్నారు అనమాట. ऐसे बहुत लोग उधर रुक के फ़ोटो छोटा खींच रहे, लेकिन मेरे पास उतना टाइम नहीं था तो मैं नहीं रुका है उधर. हम लोग जा रहे हैं अभी. हम लोग सिलीगुड़ी से दार्जिलिंग से सिलीगुड़ी जा रहे हैं. ये रास्ता पूरा एडवेंचरस रास्ता है. लगभग बाइक में जाएगा तो मैं 2 घंटे 2.5 hours में चला गया. इसमें दो रास्ता है. एक रास्ता है ये टॉय ट्रेन वाला दिख रहा है ना, इधर रेल वाला. इधर आधा रास्ता है, इधर है आधा रास्ता एडवेंचरस रहता है. उसके बाद आधा रास्ता है एक नॉर्मल रास्ता है. मैक्सिमम ज़्यादा लोग ही टैक्सी में जाता है, ज़्यादा लोग. कोई नहीं बाइक में नहीं जाते हैं, लेकिन जो राइडर्स वगैरह रहता है ना वो लोग बाइक्स में आता है. मेरा कि जो दार्जिलिंग आएगा पहले बार हमने ट्राई करिए कि गाड़ी में आएगा तो अच्छा है, लेकिन इतना दूर जाने में लोग नहीं आ सकता है. अच्छा कि आपके पास गाड़ी आए तो बहुत अच्छा होगा, नहीं तो टैक्सी में आ सकता है. लेकिन इधर मान लो दूसरी जगह पे आपको ये मिलेगा, गाड़ी रेंटल में मिलेगा. लेकिन इधर गाड़ी का 2 व्हीलर का रेंटल नहीं है, लेकिन नीचे से गाड़ी में आएगा तो बहुत अच्छा एक्सपीरियंस लगता हो, यही मैं बोल सकता हूँ. लेकिन जो लोग आएगा गाड़ी में आएगा तो बहुत अच्छा एक्सपीरियंस मिलेगा. आई वुड सजेस्ट एवरीवन टू कम बाय बाइक. एक्चुअली what I want to say is that everyone should own a bike, good bike. It's not about CC or high price or anything, but I wish everyone should have some kind of bike. And the end up మనం బండి మీద see the experience you get on the bike is completely different. You can buy cars and everything, but see bike is always something which can't be explained. అది చెప్పలేము మనము, लेकिन अच्छा चीज़ है भाई. हर किसी के पास सब लोगों के पास एक अच्छा वाला बाइक रहना है. अच्छा वाला मतलब सी ज़्यादा है, कॉस्टली बाइक ऐसा नहीं जो जिसका चाहिए, लेकिन एक बच्चा रहेगा, एक बाइक रहेगा तो अच्छा होगा, यही मैं बोल सकता हूँ. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగున్నాయి రోడ్లు. ఇవన్నీ
రోడ్ నేరో ఉన్నా కూడా ఇంత ఈ ట్యాక్సీ వ్యాక్సీలు ఎక్కువ వస్తాయి. రైట్ సైడ్ ఎంత డెప్త్లో ఉంది వ్యాలీ. నేను కొంచెం స్పీడప్ అయ్యాను ఎందుకంటే మనం చాలా డిస్టెన్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ ఇంకా డార్జిలింగ్ సిరీస్ ఎండింగ్కి వస్తుంది. ఇంకొక వీడియో వస్తుంది. ఒక వీడియో తర్వాత ఇంకా ఎండ్ అయిపోద్ది అనమాట డార్జిలింగ్ సిరీస్. దాని తర్వాత వారణాసి వస్తుంది. వారణాసికి వెళ్ళాను. వారణాసి సిరీస్ కూడా వస్తాయి. మధ్య మధ్యలో మన సర్జికల్ వీడియోస్ కాదు కానీ మన కాలేజీలో జరిగే ఒకటి రెండు వీడియోస్ మనం బయటికి వెళ్ళాము, అవి కూడా వస్తాయి. నేను అందరూ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది నాకు కూడా. అది ఇంతమంది చూస్తున్నారు, అసలు ఇంతమంది కానీ అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అంట మన వాళ్ళు కూడా. అంటే నాకు దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళే సబ్స్క్రైబ్ చేశారు. మీ వాళ్ళు కూడా చేయట్లేదు, చేస్తారు అనుకుంటున్నాను. చూడండి అసలు రోడ్లు ఎంత బాగున్నాయో. सब लोग सब्सक्राइब कीजिए, लाइक शेयर करिए ప్లీజ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. అందరూ లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ కొంచెం మనం చేసే వర్క్కి అప్రిషియేట్ చేస్తాం అనిపిస్తుంది. అంతకుముందు లాస్ట్ వీడియో చేసినప్పుడు 24 సబ్స్క్రైబర్స్ ఉండే. చాలా రోజులు 24 ఉన్నాయి. సడన్గా 24 నుంచి 3-4 యాడ్ అయ్యారు. 28 అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇల్లు ఉన్నాయి చూడండి. అసలు ట్రాక్ ఉంది అక్కడ మధ్యలో ఉంది, దాని పైన ఇల్లు ఉన్నాయి. ఇది చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చాలా బాగున్నాయి అసలు ఇల్లు. కొంచెం స్పీడప్ అయ్యాను. మీ స్పీడ్ 40 అలా చేంజ్ అవుతున్నాను ఎందుకంటే నేను వెళ్ళాల్సిన డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. కానీ చాలా అసలు అక్కడ సెటిల్ అవ్వడం చాలా బెస్ట్ అన్నమాట. పీస్ఫుల్గా బ్రతకచ్చు. అయినా ఎక్కడైనా కూడా అంతే, కొన్ని రోజుల తర్వాత బోరింగ్ ఆయన అవ్వచ్చు. కాకపోతే కొంచెం నేచర్ దగ్గరగా ఉంటుంది. ఇక్కడైనా జనాలు చాలా పీస్ఫుల్గా బ్రతుకుతున్నారు. ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతారు. ఇక్కడ మధ్య చాలా కొన్ని విలేజెస్ ఉంటాయి కదా, ఆ విలేజెస్లో అసలు ఎవరిని డిస్టర్బ్ చేయరు. హ్యాపీగా పీస్ఫుల్గా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు జనాలు. అంటే మనలాగా ఇప్పుడు మనం ఉండే ప్లేస్లో హైలీ కాంపిటేటివ్ ఏరియాస్, ఇంకా ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు ఇవన్నీ చూస్తారు. కానీ ఇక్కడ అంత కాదు. ఎవడు బతుకుతాడు. ఇక్కడ చూసి లెఫ్ట్ సైడ్ చూడండి ఇల్లు. అసలు ఆ ఇల్లు ఎంత బాగా డెకరేట్ చేశారు, అంత బాగా డెకరేట్ చేశారు. ఇప్పుడు నేను కుర్సింగ్ ఆల్మోస్ట్ క్రాస్ చేశాను. ఈ కుర్సింగ్ అనే ప్లేస్లో కూడా చాలా వాటర్ ఫాల్స్, టీ గార్డెన్స్ అన్నీ ఉన్నాయి. ఇది చూడండి ఇక్కడ నేను మధ్యలో ఆగాను, కాఫీ తాగుదామని. అక్కడ చూడండి లాస్ట్కి అక్కడ కనిపిస్తున్నాడండి, అక్కడి నుంచి వచ్చాను అన్నమాట నేను. ఇది అక్కడ చూడండి లాస్ట్కి అక్కడ వచ్చాను. ఆరామాకి పెట్టి చూపిస్తున్నాను అక్కడ. అది డార్జిలింగ్ అనమాట. అంత దూరం నుంచి వచ్చాడు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. అసలు ఈ కొండల్లో ట్రావెల్ చేసేటప్పుడు అసలు ఎంత దూరం వెళ్తామో నాకు ఏం తెలియదు అనమాట. కానీ నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాడు. నేను ఫస్ట్ పైకి వెళ్ళేప్పుడు చూస్తే ఒక అడిగాను ఎంత దూరం అంటే వాడు అక్కడెక్కడో చూపించాడు. నేను అనుకున్నాను ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళడానికి ఎంత టైం పట్టుద్ది అని. కానీ మనుషులు చాలా ఇంట్రెస్ట్ అబ్బా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా ఈ లెఫ్ట్ సైడ్ ఆ దారిని చూడండి. నేను చెప్పాను 2 దారులు ఉన్నాయి. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న దారి ఆ ట్రైన్ వే కంటిన్యూ అవుద్ది. అంత అడ్వెంచర్స్ ఉండదు రోడ్డు. అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళింది కదా పైనుంచి, అది కొంచెం రోడ్డు లెంత్ ఎక్కువ ఉంటుంది. లెంత్ అంటే విడ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా నేరో రోడ్డు ఉండదు. ఇలా కర్వ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. స్ట్రేట్ రోడ్ ఉంటుంది. అది అక్కడ నుంచి ట్రైన్స్ అవన్నీ వెళ్తాయి అనమాట. ట్రైన్ అంటే టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, అది వెళ్తుంది అక్కడ నుంచి. ఈ ప్లేస్ అంతా అడ్వెంచరస్ రోడ్డు. ఇక్కడ చూసి వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్. ఈ రోడ్ నేరో ఉంటుంది, మొత్తం హిల్లీ ఏరియా. చూసారు ఎంత బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ ఉందో. అందుకే ప్రతి ఒక్కరు బైక్ మీద రావాలి. వచ్చేవాళ్ళు ఈ దారిలో రావాలి. అక్కడ ఈ రైట్ సైడ్ చూడండి, అసలు క్లౌడ్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయి. మొత్తం క్లౌడ్స్ అనేవి టచ్ అవుతున్నాయి అనమాట. టచ్ అవుతున్నాయి. ఆ వ్యాలీ చూడండి ఎంత పెద్ద డెప్త్గా ఉంది రైట్ సైడ్ వ్యాలీ.
వాడైనా స్పీడ్గా వచ్చి పడ్డాడంటే ఇంకా వాడికి అసలు వాడి బాడీ అసలు ఏం దొరకదు. ఈ రైట్ సైడ్ ఒక చెట్టు కనిపిస్తుంది చూడండి, అది దగ్గర ఒక 40 feet 50 feet ఉంటుంది. ఆ వ్యాలీ అంత డెప్త్లో ఉంది. ఈ చెట్లు ఇండికేషన్ అనమాట వ్యాలీ ఎంత డెప్త్లో ఉన్నాయని. ఓకే, ఇది వచ్చేసి మన వీడియో. నెక్స్ట్ మన ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనం ఆల్వేస్ట్ హాఫ్ వేలో ఉన్నాము. నెక్స్ట్ ఈ వీడియోస్ వస్తాయి. ఈ కంటిన్యూషన్గా ఇంకొక వీడియో వస్తుంది. ఇది సిలిగురి నుంచి ఆల్మోస్ట్ మన బాక్రా వచ్చే వరకు వస్తుంది. ఈ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్లో వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటికైతే ఈ వీడియో వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం, మనకు కూడా టైం పడుతుంది. మనం రీసెంట్గా స్టార్ట్ చేసాము గ్రోత్ అవడానికి, కానీ మీ వంత సాయం చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సర్జన్స్ ట్రావెల్. కొంచెం ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాను వీడియోస్, ఎడిటింగ్ చేయడం ఇదంతా మనకు టైం ఉండకపోయినా కూడా మన ఎఫర్ట్ని గుర్తిస్తారనుకుంటున్నాను. ఇక్కడ చూడండి క్లౌడ్స్ అసలు ఎంత బాగున్నాయో, మొత్తం మబ్బులన్నీ ఇట్లా టచ్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ కాఫీ కోసం చూశాను, ఆ మధ్యలో ఒక దగ్గర ఆగానమాట. చాలా వరకు అంటే పొద్దున ఓపెన్ చేయలేదు. ఇక్కడ చూడండి సార్, ఈ కర్వ్ ఎంత బాగుందో. అదే స్పీడ్కి వెళ్ళామంటే అంతే ఇంకా. అది చూడండి. ఓకే, ఇప్పటికైతే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను. మనం ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చాము. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ వీడియో వస్తాయి. అదే చూడండి, అక్కడ మబ్బులు కనిపిస్తాయా, అక్కడ క్లౌడ్స్, అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. ఇలా మొత్తం టర్న్స్ ఉంటాయి. అది అక్కడ ఒక కార్ వెళ్తుంది చూడండి, ఇదే రోడ్ అనమాట. కంటిన్యూషన్ కారుకు ఉంటుంది. ముందెళ్ళి లెఫ్ట్ రైట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ వస్తుంది. ఇంతటితో మన వీడియో ఏం చేస్తున్నాము.